40+ ఏజ్ వచ్చిన తర్వాత ఈ బోన్ డెన్సిటీ లేదా ఎముకల యొక్క సాంద్రతని మనం మెయింటైన్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్. ఈ ఆస్టియోపోరోసిస్ లేదా గోలు ఎముకల వ్యాధి అన్నది మనం సాధారణంగా గమనిస్తూనే ఉంటాం. జనరల్ గా 50 ఏళ్ళు దాటిన ఆడవారిలో లేదా 65 ఏళ్ళు దాటిన మగవాళ్ళలో మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ సమస్యకి నివారణ అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. పర్టికులర్ గా ఎర్లీ ఏజెస్ లో మనం తీసుకునే ప్రికాషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. 40 ఇయర్స్ దాటిన తర్వాత ఈ ప్రాబ్లం అన్నది కొంచెం యాక్సిలరేటెడ్ గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ ని మనం ప్రివెంట్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ గా జాయింట్ లేదా మజిల్ మీద స్లైట్ లోడ్ పడే ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్సర్సైజెస్ ఏంటంటే ఎక్సర్సైజ్ లైక్ బ్రిస్క్ వాకింగ్, మోడరేట్ స్టేర్ క్లైంబింగ్, అదే విధంగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, జెంటిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లైక్ క్వాడ్రిసెప్స్, హ్యామ్ స్ట్రింగ్స్, బ్యాక్ లేదా కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఒక క్వాలిఫైడ్ ట్రైనర్ సూపర్విజన్ లో చేసిన తర్వాత మనం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా డైటరీ ప్రికాషన్స్ మనం చూసినట్టయితే డైట్ లో అడిక్వేట్ కాల్షియం అండ్ విటమిన్ డి ఉండేలాగా చూసుకోవాలి. జనరల్ గా ఏంటంటే కాల్షియం అన్నది మనకి మినిమం 1000 milligrams పర్ డే దొరికేలాగా చూసుకోవాలి. అదేవిధంగా విటమిన్ డి కూడా 500 to 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ మన డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి. అయితే ఈ డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని మనకి అనిపించవచ్చు. సాధారణంగా ఏంటంటే మనకి డైట్ మనం గమనించినట్టయితే కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏంటంటే డైరీ ప్రొడక్ట్స్ లో అడిక్వేట్ గా ఉంటుంది. పర్టికులర్ గా మిల్క్, చీజ్, యోగర్ట్ వీటిలో బాగా దొరుకుతుంది. అదేవిధంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినాచ్, సోయా ఇలాంటి వాటిలో కూడా దొరుకుతూ ఉంటుంది. అదేవిధంగా ఫ్రూట్స్ లైక్ ఆరెంజ్, అదేవిధంగా మనం దినుసుల్లో తీసుకున్నట్టయితే నువ్వుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది కాల్షియం అన్నది. వీటిని మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా అడిక్వేట్ కాల్షియం అన్నది మనకి అవైలబుల్ లో ఉంటుంది. అదేవిధంగా విటమిన్ డి, ఈ కాల్షియం తీసుకున్నది అడిక్వేట్ గా మన బాడీలో కలవాలి అంటే విటమిన్ డి అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్ డి మనకి సాధారణంగా సన్లైట్ లో అవైలబుల్ ఉంటుంది. సో డైలీ మనం 15 to 30 minutes సన్లైట్ కి ఎక్స్పోజర్ అయ్యేలాగా చూసుకోవాలి. పర్టికులర్ గా మిడ్ డే లో ఎక్స్పోజ్ అయ్యేలాగా చూసుకుంటే మంచిది. కుదరకపోతే ఏదో ఒక టైంలో 15 to 30 minutes సన్లైట్ ఎక్స్పోజర్ దొరికేలాగా చూసుకోవాలి. అదేవిధంగా డైట్ లో కనుక చూసినట్టయితే అగైన్ డైరీ ప్రొడక్ట్స్, యానిమల్ బేస్డ్ ఫుడ్, ఎగ్ యోక్ వాటిల్లో ఎక్కువగా దొరుకుతుంటుంది విటమిన్ డి. అదేవిధంగా ఈ డైట్ లో మనం మినిమైజ్ చేసుకోవాల్సినవి ఏంటంటే కెఫిన్ అన్నది తక్కువ తీసుకుంటే మనం డైట్ లో ఉన్న కాల్షియం, విటమిన్ డి మన బాడీలో ఎక్కువగా అబ్జర్వ్ అయ్యే అవకాశం. కెఫిన్ డైలీ 2 cups కన్నా ఎక్కువ తీసుకోకుండా చూసుకోవాలి కాఫీ అన్నది. అదేవిధంగా డైట్ లో సోడియం అన్నది తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ సోడియం తీసుకుంటే డైట్ లో, అంటే సోడియం అంటే ఎక్కువ సాల్ట్ లో ఉంటుంది. సో ఎక్కువగా సాల్ట్ ఉండే ఫుడ్స్ తీసుకుంటే ఏంటంటే అది మన కాల్షియం అన్నది మన బాడీలో కలవనివ్వకుండా చేస్తూ ఉంటుంది. సో ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా, డైటరీ ప్రికాషన్స్, ఎక్సర్సైజ్ ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా మనం బోన్ హెల్త్, జాయింట్ హెల్త్, బోన్ డెన్సిటీ మెయింటైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా పీరియాడిక్ గా బోన్ డెన్సిటీ మీటర్ లేదా బిఎండి డెక్సా స్కాన్ చేసుకోవడం ద్వారా మన బోన్ డెన్సిటీని మనం మానిటర్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా ఆల్రెడీ బోన్ స్ట్రెంత్ వీక్ గా ఉండేవాళ్ళు లేదా ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఈ పద్ధతి ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్లీజ్ డూ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ధన్యవాదాలు.